श्रेष्ठो धर्मो धर्मवित्तमः वैकुण्ठपुरुषप्राणः यत्रज्ञो व्याप्तो वायुदोषिणः ऋतुसुदर्शनकालः परमे श्रीपरेन्द्रः रुद्रसंवत्सरो दक्षोपनशोभ्यापिनैतात्मानैकधर्मकृतो वत्सरो वत्सी रत्नगर्भोदनेश्वरः अविज्ञाता सहस्रांशो विधाता कृतलक्षणः नमस्ते सत्त्वस्ता श्रीमोदरोगोपतिर्गोप्ता ज्ञानगम्या पुरातनः शरीरभूतविभोक्ता कपिन्दोपूरिदक्षिणः सोमपूर्णपुरुषोत्तमः वियोगे सत्यतन्द्रो दासारासापुरा सौभाग्योचितं मित्रप्रमोदनः आनन्दोनन्दोनन्द सत्यधर्मात्रिविक्रमः याचार्य कृतयो मेदिनी पते पदाश्रिताध्यक्ष महासंगाकृता तत् महावरहो गोविन्द सुषेणाकरणाञ्जलि योगवीरो गहनो गुप्तचक्रगदाधरः वेदस्वाङ्गोदित कृष्ण गुरस्सकर्षणोचितः आदित्यो ज्योतिरादित्य तैमेदसत्तमः सामरसामरसामा निर्वाणप्रेषणं पिशत्संज्ञाय कृत्यमनशान्तो निष्ठा शान्तिपरायणः शान्तिरस्ता कुलेशया मोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः हरिवर्ते निवृत्तात्मा संशेषाक्षेमकृत्सिनः श्रीवत्सवाक्षा श्रीवासा श्रीपति श्रीमदाम्बरः श्रीधश्रीश श्रीनिवास श्रीवामनः श्रीधरा श्रीकलासेय श्रीमश्वरः विधिनात्मा विधेयात्मा सत्युक्तिचिन्नसंशयः विवेकस्य प्रकटचक्षुरः अनिरुद्धो प्रजनः प्रद्युम्नो वितरिक्रमः कालदेवे हरिरशोभिशूलेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवाकेशः हरिः महादेव कामपाल काले कान्तकुलात्मा अनिर्दिशो विश्वो वेदो नन्दो धनञ्जयः ब्रह्मदेव ब्रह्मकृत् ब्रह्मविवर्तनः ब्रह्मविद्धां मनो ब्रह्मे आत्मानि दुर्भावात् निर्वेदविवेकपासमाकृतकर्माकृतागमः वस्तुनरस्तुनो रत्ननाभस्तुलोचनः भार्गो वाणचरसुर्ये जयन्त सर्वविद्यै सुवर्णपेतुरक्षोभ्य सर्वभागेश्वरेश्वरः महारथो महारामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम జగిత్యాల పట్టణానికి లభించడం మనందరి పూర్వజన్మ సుకృతం. నంబి పరివారంలో జ్యేష్ఠుడు 700కు పైగా దేవాలయాల ప్రతిష్టాపకులు, అనేక శాస్త్ర గ్రంథాలను మదించినటువంటి వారు, కష్ట సుఖాలంటే తెలిసినవాడు, కష్ట సుఖాలతో బాధపడే వారి అనుకుంటే 18వది అక్కడ జరుగుతుంది ఏంది శోధిస్తే అసలు విషయం బోధపడ్డది. ఆయనకు పల్లె వాతావరణం అంటే చాలా ఇష్టం. వినిపించవచ్చు, వినొచ్చు, చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. మరి అది ఎక్కడ పెట్టాలి, ఏ విధమైన పద్ధతిలో నడిపించాలి అనే దానికి ఒక పథకాన్ని రూపకల్పనను గీతా సత్సంగ్ ఉపాధ్యక్షులు పితృ సమానులు శ్రీమాన్ కోటీర్ చంద్రశేఖర్ గారు, ఆచార్యుల వారు, నంబి పరివారము, నేను అందరం కలిసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, భాగవత కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణ వాసులకు అందించాలంటే ఏకైక మార్గము ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు భగవత్ ఆలయాలే కనుక ఆలయాల్లో ఆలయ పరిసరాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టాలనే సదుద్దేశంతో శ్రీరంగ క్షేత్రమున అద్భుతమైన రీతిలో భాగవత సప్తాహాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాసుదేవ సదనంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన దేవాలయాల నిర్వాహకులందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. కౌశిక్ గారి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పిస్తూ శ్రద్ధాభక్తితో భాగవత కథామృతాన్ని గ్రోడడానికి ఏటించిన భక్తాగ్రగణులకు నమస్సుమాంజలు. ఆధ్యాత్మిక బంధువులారా, గీతా సత్సంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకవర్షే సప్తాహాల అంతర్గతంగా ముచ్చటగా 3వ సప్తాహానికి అంకురార్పణ గావించుకొని ప్రవచన స్థలిలో ప్రవేశించినాం. శ్రీమాన్ కౌశిక్ గారు వృత్తిరీత్యా జ్యోతిషాస్త్రము, యజ్ఞయాగాదుల నిర్వహణ, నూతన దేవాలయాల ప్రతిష్టలు, శిథిల దేవాలయాల పునరుద్ధరణ నిర్వహణలో అఖండ ప్రజ్ఞావంతులు. ఆ నల్లనయ్య వ్రతంలో వీరిని పురాణ ప్రవచనాల నిర్వహణగాను తీర్చిదిద్దాలని ప్రజలలో నివురుగప్పిన నిప్పువలే ఉన్న భక్తి ప్రపత్తులను
జ్వలింప చేయాలనే సంకల్పంతో వీరి ఆరాధ్య దైవమైన శ్రీ 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 చిన్నజీయ స్వామి వారితో ప్రేరింపబడిచేసి వారి ఉద్బోధతోనూ వీరు మాతృమూర్తి హృదయ సంకల్పంను అనుసరించి వీరిచే స్థాపించబడిన గీతా సత్సంగ్ ట్రస్ట్ల మరియు రూపకల్పన గావించి వీరిని భాగవత సప్తాహ ప్రవచనాలకు ప్రవేశించేటట్టు సంకల్పం చేసినారు. ఎవరనుకున్నారు? వీరు ఇంతవరకు 19 సప్తాహాలను దిగ్విజయంగా నిరాటంకంగా ధీటుగా భక్తుల హృదయ కోరాలలో ప్రవచనామృతాన్ని నింపుతున్నారని, కొడగట్టిన దీపంలా రెపరెపలాడుతున్న మన సనాతన ధర్మజ్యోతిని ఈ వత్తిగా మారి భక్తిలోని శక్తిని చిత్తంలకు హత్తుకునేలా వ్యక్తీకరించటం అనితర సాధ్యం. కృష్ణే తిష్టతి విశ్వమేదఖిలం హే కృష్ణతం రక్షమాం. కాశ్యపాంబయ సంఖ్యాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వరస్యాయుషం. మనోజవం మారుతతుర్యవేగం జితేంద్రియం ప్రతిపదాం వరిష్టం స్వారాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులందరూ కూడా ఇంతవరకు భాగవతానికి ప్రధానమైన ఏవైతే భక్తి ప్రధానంగా ఉందో అలాంటి భక్తి భాగవతాన్ని మన జగిత్యాల్లో ఆ కాలంలో బ్రహ్మశ్రీ చంద్రమూడి శాస్త్రులు గారు చెబుతూ ఉంటే ఎవరో పెద్ద మనుషులు అంతా వెళ్ళి విశ్రాంతంలో ఉన్న వాళ్ళంతా అక్కడ విని వచ్చేందుకు వెళ్ళేవాళ్ళు రామ మందిరం. కానీ ఇవాళ భాగవత సప్తాహం ఎక్కడైనా జరుగుతుంది అంటే ఓ కాలం వరకు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారు చెప్తే ఈ కాలంలో అనగారిని ఈ కార్యక్రమానికి ప్రేరేపించిన సత్సంగు ప్రధానమైంది. దానికి సత్సంగు వెనుక ఎంత సైన్యం ఉందంటే మీరందరూ కూడా ఇన్ని సప్తాహాలు జరిగేందుకు కారణం ప్రధానం మీరు. ఎందుకంటే భాగవత సప్తాహం కనుక ఇన్ని సప్తాహాలు ఎక్కడెక్కడ అవుతూ ఉన్నా కూడా మన వేణుగోపాల స్వామి సన్నిధిలో ఒకసారి చేసుకోవాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఏం చేసింది పూర్వకాలం నుండి చిన్న స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఆలయం అభివృద్ధి చెందిందంటే ఇది మనకు ఆచార్య అనుగ్రహం. అలాంటి ఆచార్యుల ద్వారా అన్నయ్య గారికి వారు తీసుకోవాల్సింది రామాయణ కావ్యాన్ని పారాయణం, స్వామివారు ఇచ్చింది రామాయణ కావ్యం అని ఇచ్చింది. కానీ ఆ ప్యాకింగ్ ఇంటికి తీసుకొచ్చి చూసిన తర్వాత దాంట్లో భాగవతం అంటే పోతన అన్నట్టు పలికేది భాగవతమట, పలికించేది వాడు రామభద్రుండట, నే పలికిన భవ హరమకునట, పలికి రెండుగా పలుకుటయ్యేలా. పలికేది భాగవతమే కానీ అక్కడ ప్రేరణ ఇచ్చింది రామచంద్రుడు. ఇన్ని భాగవత సప్తాహాలు అవుతూ ఉంటే కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో నా చరిత్రం నేను వినాలని భగవంతునికి ఒక కోరిక పుట్టడం అనేది ఒక ఆయన ఎవరితో చెప్పించుకున్నాడంటే భీష్మాచార్యులతో చెప్పించుకున్నాడు. అలాంటి భీష్ముడు కూడా ధర్మరాజుకు చెప్పే గ్రంథమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అలా భగవంతుణ్ణి కూడా కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం సుగంధకంగమర్థంతా ముయువాన భాష్యం అంటే భగవంతుడు అనేవాడు ఎవడో కాదయ్యా నీ పక్కకుండి ఆయన చరిత్రను నా నోటి నుండి తెప్పిస్తూ ఉన్నాడు. అవి ఆయన శ్రీకృష్ణునే అసలైన పరమాత్మ ఈ సృష్టికి. కారణం ఏంటంటే అవతారాలు అందరూ కూడా క్షణికావతారాలుగా కొందరు వస్తే, పూర్ణావతారాలుగా కొందరు వస్తే, రామచంద్రుడు అటువంటి వాడు కూడా నరుడిగా దిగి నారాయణుడిగా అవతరించిన వాడు. కానీ కృష్ణుడు మాత్రం కృష్ణస్య స్వయం భగవాన్ విష్ణు, నేను స్వయంగా భగవంతుని అవతారంగా నేను ఈవిడ గర్భంలో అవతరించిన చెప్పుకున్న మహా పరమాత్మ. అలాంటి పరమాత్మ ఈ రోజున మన వేణుగోపాల స్వామి సన్నిధిలో ఇక్కడ పురాణాలు వింటే పుణ్యం వస్తుంది, నైమిషారణ్యంలో వింటే పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ అందరికీ నైమిషారణ్యంకు వెళ్ళేటువంటి అవకాశం కలగకపోవచ్చు. కానీ నైమిషారణ్యం ఎక్కడ ఉందంటే ఇక్కడ గర్భాలయంలోనే ఉంది. ఆ గర్భాలయంలో ఉన్నవాడు గోవిందుడు. కనుకనే గోవిందుని పట్టుకోవాలి, గంగను పట్టుకోవాలి, గాయత్రిని పట్టుకోవాలి, గీతను పట్టుకోవాలి. ఇలా ఈ గకార పంచకం అంతా కూడా ఆయనలో పట్టే ఉంది కనుక ఆయన సన్నిధిలో ఆయన చరిత్రను చెబుతూ ఉంటే
ఆయన చరిత్రను మనం చెప్పడం ఆయనే చేపించుకుంటాడు. ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడాలంటే మనం ప్రిపేర్ అయి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడలేదు. ఆయన అశేష వాత్సల్య మలాపహంతి నవన్నవం స్పష్ట స్వాక్పదాయని మమాత్ర జిప్పే సురంగ అర్థకి అని ఆయన మన నాలుక మీద ఆయన పలికించే పలుకు ఇక్కడ భాగవత అమృత ధారగా ఈ 7 రోజులు పరమ భాగవతోత్తములైన మీ ద్వారా వినిపింపబడి విని అక్కడ వేదిక నుండి వ్యాస పీఠం నుండి వెలువడే భగవత సారాన్ని అందరం కూడా మనం విని మనతో పాటు లోపల ఉన్న గోవిందుడు కూడా వింటూ మనకు అనేక రకమైన అనేక మంగళ శాసనాలు కృప చేయాలని ఇలాంటి సప్తాహ కార్యక్రమాలు మీ అందరి సహకారం వల్ల మన జగిత్యాల్లో అన్నిటికీ ప్రధానమైన ఏంటంటే ఎక్కడ ఏ ఉత్సవం అయినా జగిత్యాల నుంచి ఉదాహరణకు కూడా ప్రధానమైన కేంద్రం ఏంటంటే మన జగిత్యాలని చెప్పుకునే పరిస్థితి ముందు మన వాళ్ళ ద్వారా వస్తుంది. కనుక అలాంటి భాగవత సప్తాహాన్ని భగవంతుడు మాకు ఈ రకం కృప చేసుకుంటే విన్న మీరు భాగ్యవంతులు. ఎందుకంటే మేము ఎప్పుడోసారి ఈ సేవలో ఆ సేవలో ఉండి ఎప్పుడోసారి వచ్చేవాళ్ళమే, కానీ ఇంతమంది ప్రేమ అభిమానం ఇవాళ మా కుటుంబం పైన ఉంది అంటే అది వేణుగోపాల స్వామి కృప మీ హృదయంలో ఉండి మా మీద ఆశలాగా మీ అభిమానం ఎప్పుడు మా పైన ఉండి మమ్మల్ని నడిపించాలని ఆ భగవంతుడు ఆ రకంగా మీరు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. వ్యాసపీఠాన్ని అధిరోహించవలసిందిగా వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థకం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే భజే. శుక్రాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్యద్విరదవక్రం విశ్వక్సేనందమాశ్రయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం. శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణ సన్నిధానములకు అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైనటువంటి యొక్క శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రివేంద్ర శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీ స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ కాలచక్రంలో సర్వపురాణులు నలిగిపోతూ ఉంటాయి. కాలాన్ని ఆపే శక్తి, కాలంలో ఉండేటువంటి యొక్క మంచి చెడ్డను అనుభవించే శక్తి ఎవరికీ లేదు. కాలం గడిచిపోతూనే ఉంది. బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇది జీవితంలో చూస్తూ ఉండగానే కాలమంతా గడిచిపోతూ ఇలా అయిపోతున్నామా? అసలు జీవిత లక్ష్యం ఏమిటి? జీవన విధానంలో పొందవలసినటువంటి యొక్క లాభం ఏమిటి? చేరవలసినటువంటి యొక్క గమ్యం ఏమిటి? ఈ లోకానికి ఏ లోకం నుంచి వచ్చా, ఎలా వెళ్ళాలి? ఇది శ్రీమద్ భాగవతం వేసేటువంటి యొక్క ప్రశ్న. ఎన్ని రకాల జన్మల నుంచి ఇక్కడికి వచ్చాము అంటే
శాస్త్రాలు పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు. వినడం తప్ప మనకేం జ్ఞాపకం లేదు. 84 లక్షల జీవ రాశుల్లోంచి ఈ మానవు యొక్క జన్మకు వచ్చాము అని పెద్దలు చెప్పంగా, శాస్త్రాలు చెప్పంగా, తెలిసిన వారు చెప్పంగా మనం వినడమే తప్ప మనకు పోయిన జన్మ ఏమిటో కూడా జ్ఞాపకం లేదు. తస్మాత్ శాస్త్ర ప్రమాణం మనకంటే ముందు పెద్దలు ఎన్నో 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 విషయాల్ని వాళ్ళు దర్శించారట. ఆ దర్శించిన వాళ్ళనే మహర్షులు అని. వాళ్ళు ఎలా దర్శించగలిగారు? మనం ఎందుకు దర్శించలేకపోతున్నాం అంటే 2 రకాల దృష్టి కలిగిన వాడు మనం. ఒకే రకమైన దృష్టి కలిగిన వాడు వాడు. ఏమిటా 2 రకాల దృష్టి మనకుంది అంటే, మనం ఎలా బాగుపడాలో మనకు తెలియకుండా బాగుపడే మార్గం ఏంటో కూడా తెలుసుకోలేకుండా బాగుపడాలనే ఆశ మాత్రం మనకు. కానీ మనమే బాగు చేసుకుంటాము అనేటువంటిది ఒక ప్రయత్నం మనకు. ఈ ప్రయత్నం ఫలించన్నాడు. భగవంతుడు మనల్ని బాగు చేస్తాడు అనేటువంటి విషయం మనకు ఎప్పుడో అర్థం అవుతుంది. ఏ వృద్ధాప్యం వచ్చిన తర్వాత, లేకపోతే ఏ చివరి క్షణాలు వచ్చినాక. మనకు 2 రకాల ఆలోచన కలిగిన వాడు మనను పుట్టించింది, పెంచేవాడు, ఈ లోకానికి పంపించేవాడు, ఈ లోకంలో సాగవలసినటువంటి క్రియాకలాపాలని కూడా చేయించేవాడు, ఆ తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు ఆయన్నే తప్ప. భగవంతుని చూచావా అని ఎవరో ఒక ఆయన అడిగితే నేను చూడలేదు అన్నాడు. మరి ఎందుకు చూడలేదు అంటే, నాకు ఎక్కడున్నాడు భగవంతుడు? ఒకరిని అడిగితేనేమో హృదయంలో ఉన్నాడని, ఒకరిని అడిగితే ఈ విశ్వం అంతా ఉన్నాడు కనుక ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మను నేను ఎక్కడి నుంచి చూస్తాను కదా. నేను దేవుణ్ణి ఒక మాట అడిగాను, ఏమయ్యా నువ్వే వచ్చి నిన్ను నాకు చూపించు అన్నారు. అంతే. ఆయన ఎన్నడు చూపిస్తే ఆనాడే నేను చూస్తాను. నువ్వే రావాలి, నా ఎదురుగా నిలబడాలి, నేను చూడాలి, నాకు అనిపించాలి, నిన్ను చూసేట్టుగా నన్ను చేయమన్నాడు. అంటే ఇది ఒకటే దృష్టి. ఎవరికి అంటే మహానుభావులకు. కనుక వాళ్ళు ఆయన మీద దృష్టి ఉన్నప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి కాదు. మనకు సృష్టి మీద దృష్టి కాకుండా సృష్టించిన వాడి మీద దృష్టి ఉంటే ఆయన నుంచి వచ్చిన ఈ సృష్టిని ఆయనే చూపిస్తాడట. సృష్టిలో నిన్ను కూడా చూపిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించాడు ఒకసారి అర్జునుడికి. చూపించినప్పుడు ఆ విశ్వమంతా కనిపించిందిగా. మళ్ళీ ఒక గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు, గీతోపదేశాన్ని వింటున్న అర్జునుడు కూడా మన అందులో కనిపిస్తే అన్నాడు. కానీ నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను అక్కడ కూడా ఉన్నానంటే, నువ్వు ఈ సృష్టిలో ఉన్నావు, ఇక్కడ నాలో ఉన్నావు. ఈ సృష్టిలో నేను విశ్వవ్యాప్తమై ఉన్నప్పుడు నన్ను చూడడం నీకు కష్టం కనుక నిన్ను నువ్వు మొదలు చూసుకోవాలని నాలో నిన్ను చూపిస్తున్నాను అన్నాడు. ఓ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, ఉపదేశం చేస్తున్నాడు. ఓ కృష్ణుడు కృష్ణుడిలో ఉన్నాడు, ఉపదేశం చేస్తున్నాడు. ఓ అర్జునుడు ఇక్కడ నుండి వింటున్నాడు. ఓ అర్జునుడు అక్కడ నీవు వింటున్నట్టుగా ఈ అర్జునుడు చూస్తున్నాడ. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని నేను వెతకగలను కనుక స్వామి నీవే వచ్చి నిన్ను నాకు చూపించు. ఇది మహర్షుల యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క దృష్టి కనుక. వాళ్ళు దర్శించి 84 లక్షల జీవాలలోంచి వచ్చావయ్యా, చివరి జన్మైంది నీకు. ఈ చివరి జన్మలో లోకంలో ఏ రకంగా అయితే సాగాలో నీ జీవితం, ఏ రకంగా నువ్వు ఈ లోకంలో వ్యవహరించాలో,
ఈ లోకంలో ఏ రకంగా నీ మనుగడ సాగితే నీ జన్మకు సార్థక్యం ఏర్పడుతుందో దాన్ని తెలుసుకోవడానికి వచ్చిందే శ్రీమద్ భాగవతం.